గాయస్ ఎందులో వీడియో ఎడిటింగ్ చేసినా వీడియో క్వాలిటీ మంచిగా వస్తలేదా, సో మీకు మంచిగా వీడియో ఎడిటింగ్ చేస్తలేదా, సో ఈ రోజు ఈ వీడియోలో విఎన్ యాప్ లో ఎడిటింగ్ చేస్తే ఎలా ఉంటది చూడండి. మన లోగో ఇలా వెళ్తే ఎలా ఉంటది, సో అలా వెళ్తుంది కాబట్టి, సో ఆ విఎన్ యాప్ లో సెట్టింగ్ ఉంది కాబట్టి మన లోగో అయితే అలా వెళ్తుంది కాబట్టి, సో ఇప్పుడు చూడండి మన ఛానల్ నేమ్ చూడండి ఇలా వెళ్తుంది, చూడండి ఇలా వెళ్తుంది, సో అలా కూడా వెళ్తుంది మన ఛానల్ నేమ్ అండ్ లోగో కూడా వెళ్తుంది, సో ఛానల్ నేమ్ కూడా వెళ్తుంది. అండ్ ఇంకొకటి అండ్ మ్యూజిక్ చూడండి, చుట్టూ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది చూడండి, సో అలా అయితే ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు వాటర్ మార్క్ రాదు అండ్ హెచ్డి క్వాలిటీలో 4K క్వాలిటీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంది ఇది ఒకటి. సో ఎక్స్పోర్ట్ అయితే 4K లో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇందులో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. అండ్ ఇంకొకటి కైన్ మాస్టర్ ఉంది అండ్ ఇన్షాట్ ఉంది. ఇన్షాట్ లో మనకు సో వీడియో క్వాలిటీ మంచిగా వస్తుంది, బట్ కొద్దిగా కొన్ని సెట్టింగ్స్ అయితే అవైలబుల్ లేవు కాబట్టి విఎన్ యాప్ లో మనం ఎడిటింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. చూడండి మనకు మ్యూజిక్ పెట్టుకోవచ్చు అండ్ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం ఫుల్ ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. సో ఇన్స్టాల్ ఎలా చేయాలి మొత్తం, ఎవరైతే కొత్త ఉన్నారో బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి మొత్తం వీడియో చూసండి, మీకే తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది అనమాట. సో మీ మెంబర్షిప్ తీసుకుంటే నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ దాంతో పాటు నా ఛానల్లో ప్రమోషన్ చేస్తారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకోండి. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. సో అదెందుకు అన్నా అనుకుంటే కంప్లీట్లీ సో అందులో మీకు వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. ఎందుకు అన్లాక్ అవుతాయి అంటే మీరు 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, ఆ వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. అందులో వీడియోస్ అయితే మీకు మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, సో ఆ వీడియో చూడాలంటే కంప్లీట్లీ 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోండి అనమాట. అండ్ ఇంకొకటి 599 ఉందన్నమాట. సో అదెందుకు అన్న అంత అమౌంట్ అనుకుంటే గాయస్, ఇక్కడ సో నా ఫోన్ నంబర్ అనేది రివీల్ అవుతుంది. సో కాంటాక్ట్ చేయొచ్చు, నా వాట్సాప్ లో చాట్ చేయొచ్చు. కంప్లీట్లీ మీ ఛానల్ కి అయితే నేను గైడ్ ఇస్తాను. అండ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అండ్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి కంప్లీట్లీ గైడ్ అయితే ఇస్తాను. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 599 మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ స్క్రీన్ రికార్డు చూపిస్తా, చూసేయండి అనమాట. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే విఎన్ యాప్ అనేది సో ప్లే స్టోర్ లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటే మీరు ఏం చేస్తారంటే అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ విఎన్ యాప్ లో వెళ్ళిపోండి. ఇలా గాయస్ ఇలా విఎన్ యాప్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ ఉందా, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఏ వీడియో షూట్ చేసుకుని పెట్టుకుంటారు కదా ఆ వీడియో తీసుకోండి అనమాట. నేను ఏదో ఒక వీడియో మీకు తీసుకొని చూపిస్తాను అనమాట. ఓకే గాయస్ ఇది ఒక వీడియో తీసుకున్నా అండ్ నెక్స్ట్ చేస్తాను అనమాట. చూడండి నెక్స్ట్ అయితే చేసిన అండ్ టైమ్ లైన్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి మనకి ఇక్కడ కలర్ గ్రేడింగ్ అయితే ఏం లేదు, సో ఒరిజినల్ కలర్ అనమాట. సో చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ దీనికి అండ్ ఫిల్టర్, ఇక్కడ చూడండి ఫిల్టర్ ఉందా, ఈ లాస్ట్ లో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఫిల్టర్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రెండు ఆప్షన్ అయితే ఉన్నాయి, ఫిల్టర్ ఉంది, అడ్జస్ట్ ఉంది అనమాట. అడ్జస్ట్ చేసుకుంటే మనం కొద్దిగా తీరికతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, ఆ ఫిల్టర్స్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ సీజన్ కనిపిస్తుంది, ఇది సీజన్ అనమాట. సీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా సీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ థర్డ్ వన్ ఉంది చూడండి, ఈ థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తే బ్రైట్ గా అవుతుంది అనమాట. వెనక సైడ్ లో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్రైట్ గా అయిపోయింది అనమాట. సో గ్రీన్ లో వచ్చేసింది అనమాట, మంచిగా వచ్చింది అనమాట. కొద్దిగా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొద్దిగా తక్కువ చేసుకోండి. 100 ఉందా, కొద్దిగా ఇట్లా తక్కువ చేసుకోండి, ఎంత కావాలంటే అంత తక్కువ చేసుకోండి. ఓకే సో ఇట్లా తక్కువ చేసుకున్న తర్వాత 63 పెట్టుకున్న చూడండి ఆయన ఇక్కడ ఓకే ఇస్తాను అనమాట. ఓకే ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ట్రిమ్ ఉంది, సెకండ్ ఉంది ట్రిమ్ ఉంది. ట్రిమ్ చేసుకోవాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోకుండా మనకి ఇక్కడ కత్తెర కొడుతుంది చూడండి కింద, అండ్ కత్తెర గుర్తు సెలెక్ట్ చేసుకుంటే కత్తెర ఇక్కడ బాగా ఇక్కడ సపరేట్ అయిపోతుంది, ఇక్కడ బాగా ఇక్కడ సపరేట్ అయిపోతుంది అనమాట. సో అలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. మనకు ఇక్కడ బ్యాక్ వస్తుంది, ఫస్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత సో అండో చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు చూడండి, ఫస్ట్ మీరు చూడండి. సో ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో అనేది చూసుకోండి. ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు అనుకుంటే ఇక్కడ కత్తెర కొడుతుంది సెలెక్ట్ చేసేసి ఇక్కడ భాగం క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ డిలీట్ చేసేయండి. ఇలా సో డిలీట్ అయిపోయిందా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ ఉంది చూడండి, సో దీన్ని క్లిక్ చేస్తే కాదు ఇక్కడ అండ్ ఇక్కడ మనకు అనిమేషన్ వస్తాయి అన్నమాట. అనిమేషన్ లాగా వస్తాయి చూడండి, బేసిక్ ఉంది, బీట్స్ ఉంది, గ్లిట్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా డిఫరెంట్ అయితే వస్తాయి. సో ఇట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు, అది బాగుంది. మనకి ఇక్కడ వీడియో స్పీడ్ ఉంది చూడండి, స్పీడ్ మన వీడియో కొద్దిగా స్పీడ్ స్లోగా మాట్లాడితే స్పీడ్ పెట్టుకోవాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. దీనికి క్లిక్ చేస్తే కాదు చూడండి అండ్ ఇక్కడ చూడండి మనకు రెగ్యులర్ ఉంది అండ్ కర్వ్ ఉంది అనమాట. సో ఇట్లా ఎక్కువ స్పీడ్ వెళ్ళి అండ్ స్లో కావాలంటే అలా కూడా స్లో అవుతాయి అనమాట, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే అండ్ ఇక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ అయితే మీకు తెలుసు కదా. సో వాల్యూమ్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు మనకు, అది మీకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ ఫేడ్ ఉంది, ఫేడ్ అంటే కాదు చూడండి, సో ఇక్కడ ఫేడ్ అవుతాయి అనమాట. మన వాయిస్ లాస్ట్ లో స్లో కావాలంటే స్లో కావచ్చు, ఫస్ట్ లో స్లో కావాలంటే స్లో కావచ్చు, అది ఫేడ్ అనమాట. అండ్ ఇక్కడ క్రాప్ ఉంది, క్రాప్ ని క్లిక్ చేస్తే ఇక్కడ
మన వీడియో సైజ్ ఎంత కావాలో అంత క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి షార్ట్ రూపంలో చేయాలంటే షార్ట్ రూపంలో చేయొచ్చు. ఇక్కడ 9:16 అనమాట. ఇలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. 16:9 ఉంటుంది కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఓకే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ రొటేట్ ఉంది. మన వీడియో ఇలా కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకోవచ్చు, ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో ఎలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్ కూడా సో మన సైడ్ ఇక్కడ సైడ్ కావాలంటే ఇక్కడ సైడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇట్లా అవుతుంది అనమాట. సో అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్ అంటే ఇటు సైడ్ అవుతాయి అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మన వీడియో ఇట్లా అయిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇలా అయిపోయింది అనుకోండి, మనకు ఫిట్ ఉంది చూడండి, ఫిట్ సెలెక్ట్ చేసిస్తే అది ఫిట్ వచ్చేస్తుంది అనమాట, సైజ్ కరెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ బార్డర్ ఉంది, బ్లర్ ఉంది. బ్లర్ చూడండి guys, ఇక్కడ మన వీడియో బ్లర్ కావాలంటే బ్లర్ అయిపోతుంది చూడండి. మొత్తం మన వీడియో బ్లర్ కావాలంటే బ్లర్ అయిపోతాయి అనమాట. సో అది నో అద్దనుకుంటే ఇక్కడ నన్ చేసేసి ఓకే చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒపాసిటీ ఉంది, ఎంత కావాలంటే అంత ఒపాసిటీ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా. ఓకే, అండ్ ఇంకేముంది అంటే చూడండి guys, ఇక్కడ డీనాయిస్ ఉంది. ఈ డీనాయిస్ ఎందుకు అంటే మన ఫ్యాన్ వాయిస్ గిన వచ్చింది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ గిన వచ్చింది అనుకోండి, రీసౌండ్ వచ్చింది అనుకోండి, డీనాయిస్ చేసేస్తాయి అనమాట. అంటే నాయిస్ క్యాన్సలేషన్ చేసేస్తాయి అనమాట. సో ఇప్పుడు చూడండి దీన్ని క్లిక్ చేసిన అనుకోండి, సో ఇట్లా ఇనేబుల్ చేసిన అనుకోండి, సో కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు. ఇది నాయిస్ క్యాన్సలేషన్ అనేది కొద్దిగా మంచిగా అనిపించలేదు. ఎందుకోసం అంటే కొద్దిగా వాయిస్ తక్కువ వస్తున్నది. నేను చేసి చూశాను, నాయిస్ క్యాన్సలేషన్ చేసి చూశాను, కొద్దిగా నాకు తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నది. మీరు చేసి చూడండి, ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనమాట. సో నాయిస్ క్యాన్సలేషన్ చేస్తే ఏమవుతున్నాయంటే కొద్దిగా వాయిస్ అనేది కరెక్ట్ వస్తలేదు, మీరు చూసుకోండి. ఓకే, నేను క్యాన్సిల్ అయితే చేస్తలేను, అంటే ఇనేబుల్ అయితే చేస్తలేను, సో ఆఫ్ చేస్తున్నాను అనమాట. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే నాయిస్ క్యాన్సిల్ అయితే చేసుకోండి అనమాట. ఓకే, అండ్ జూమ్ ఇన్ ఉంది, ఇది మన వీడియో జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్ అవుతుంది అనమాట. సో అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో ఉంది, మన ఆడియో సపరేట్ చేయాలంటే సపరేట్ చేసి ఇచ్చింది చూడండి. సో అలా సపరేట్ అయితే చేసిస్తుంది. అండ్ వద్దనుకుంటే దీనికి ఇట్లా తీసేయండి అనమాట. ఓకే, అండ్ ఇంకేముందంటే guys, ఇక్కడ ఆటో క్యాప్షన్ ఉంది. సో మన టెక్స్ట్ అది సపరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మొసైక్ ఉంది చూడండి. మొసైక్ అంటే ఏంటి చూడండి guys, ఇక్కడ మన వీడియోలో ఎక్కడైనా పార్ట్ అనేది బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పార్ట్ బ్లర్ చేసుకోవాలంటే బ్లర్ చేసుకోవచ్చు. చూడండి అవునా, సో అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్ ఉన్నాయి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మ్యాగ్నిఫైర్ ఉంది. మ్యాగ్నిఫైర్ సెలెక్ట్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది అనమాట. చూడండి మన ఫేస్ అనేది జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్ అవుతుంది. సో అలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకేముందంటే రివర్స్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పిఐపి ట్రాక్ ఉంది. పిఐపి ట్రాక్ అంటే ఏంటి guys, చూడండి మనం ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ పెట్టుకున్నాం అనుకోండి. స్క్రీన్ రికార్డ్ పెట్టుకుంటే సో ఇది పిఐపి అనేది స్క్రీన్ రికార్డ్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు నా ఫేస్ అది చిన్నగా అయిపోతుంది, స్క్రీన్ రికార్డ్ పెద్దగా అయిపోతుంది. అది పిఐపి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అది సపరేట్ వీడియో చేస్తాను, కొద్దిగా లెంత్ పెద్దగా అవుతుంది కాబట్టి సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, మీరు కామెంట్ చేయండి, సపరేట్ వీడియో చేస్తాను. స్పెషల్లీ కూర్చొని దానికోసం స్పెషల్ కూర్చొని వీడియో చేస్తారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి పిఐపి ఉంది చూడండి. ఇక్కడ పిఐపి ఉందా, ఇక్కడ ఇదనమాట పిఐపి. సో దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఫొటోస్ వస్తాయి, ఎలిమెంట్స్ వస్తాయి, టెక్స్ట్ వస్తుంది అనమాట. టెక్స్ట్ వెరైటీ చేసుకోవాలంటే టెక్స్ట్ వెరైటీ చేసుకోవచ్చు, లేదా ఫొటోస్ పెట్టుకోవాలంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఫోటో పెట్టుకోవాలంటే ఫోటో పెట్టుకోవచ్చు, డిఫరెంట్ ఇట్లా. సో ఏదైనా ఫోటో చూపించాలనుకుంటే ఇట్లా ఫోటో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. అండ్ ఇక్కడ టెక్స్ట్ వెరైటీ చేయాలంటే టెక్స్ట్ వెరైటీ చేయొచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉందా, అండ్ ఇక్కడ టెక్స్ట్ ఓకే ఇస్తే సో ఇట్లా మీ ఛానల్ నేమ్ రైడ్ చేసుకోవాలంటే ఛానల్ నేమ్ రైడ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా అనమాట, శ్రీనివాస్. నేను ఇక్కడ రైడ్ చేస్తాను చూడండి రైడ్ చేశాను. అండ్ ఇక్కడ సైజ్ చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇంత చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి చూడండి, ఫాంట్స్ ఏదైనా పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. ఫాంట్స్ చూడండి డిఫరెంట్ ఫాంట్స్ పెట్టుకోవచ్చు. సో కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఆరెంజ్, ఎల్లో, ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. డిఫరెంట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇంకేముందంటే సో ఇవన్నీ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇలా వదిలేయండి అనమాట. సో ఇక్కడ మనకు అండ్ ఇప్పుడు చూడండి మన ఛానల్ నేమ్ అనేది ఇట్లా రౌండ్ తిరగాలి కాబట్టి ఎలా చేయాలంటే మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఛానల్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ కనిపిస్తుంది, కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసేయండి. కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఇట్లా మూవ్ చేయండి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ కొద్దిగా రండి, ఇక్కడికి మూవ్ చేయండి. ఇక్కడికి మూవ్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ వేయండి, ఇక్కడికి రండి అనమాట. అండ్ ఇంక కొద్దిగా ఇక్కడికి రాని కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడికి రాని అనమాట. అండ్ ఇక్కడ కొద్దిగా కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇక్కడికి రాని అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఇక్కడికి రాని అనమాట. సో చూడండి మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను అండ్ ఎలా వెళ్తుంది అనేది చూపిస్తాను. చూడండి డిఫరెంట్ వెళ్తుంది. మీ కీ ఫ్రేమ్ మీద గేమ్ ఉంటాయన్నమాట. సో ఎలా అయినా చేసుకోవచ్చు. మన ఇప్పుడు లోగో కూడా సేమ్ యాస్టీస్ అనమాట. లోగో పెట్టిన తర్వాత సో అలా కూడా పెట్టుకోవచ్చు. లోగో ఎక్కడ నుండి పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు లోగో దొరుకుతుంది. పిఐపిని సెలెక్ట్ చేయండి. పిఐపిని సెలెక్ట్ చేస్తే ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి, సెంటర్ది ఇదనమాట. ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే కదండి లోగోస్ అన్ని దొరుకుతాయి. మీరు సర్చ్ చేయాలంటే సర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎలిమెంట్ ఇది ఉందా, దీన్ని తీసుకుంటాను అనమాట, సోషల్ మీడియా ఎలిమెంట్స్. అండ్ దీనికి చిన్నది చేసుకోవాలంటే చిన్నది చేసుకోవచ్చు. డిఫరెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని అనిమేషన్ ఇవ్వాలంటే అనిమేషన్ కూడా ఇవ్వచ్చు. చూడండి దీనికి అనిమేషన్ ఇస్తా, ఎడిట్ వెళ్ళిపోతాను. అండ్ ఎడిట్ ఎక్కడ ఉంది, మోషన్స్ ఉంది చూడండి, డిఫరెంట్ మోషన్స్ ఉంది. ఎలా అయినా డిఫరెంట్ చూడండి అవునా, డిఫరెంట్ వస్తుంది చూడండి, ఎలా అయినా వస్తుంది చూడండి,
ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో అది మోషన్స్ అనమాట. అండ్ ఇంకేముందంటే చూడండి guys ఇక్కడ, అండ్ ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ ఉంది చూడండి, ఇది మ్యూజిక్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, రికార్డ్ కనిపిస్తుంది. మన ఓన్ వాయిస్తో రికార్డ్ చేయాలంటే రికార్డ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ సెలెక్ట్ చేసేస్తే మన మ్యూజిక్ ప్లేయర్లో ఏదైనా మ్యూజిక్ ఉంటే ఫ్రీ మ్యూజిక్ మీరు తీసుకోవచ్చు అనమాట. లేదు మీకు మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ కావాలంటే అండ్ వైటిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత డిస్టాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫ్రీ మ్యూజిక్ దొరుకుతాయి. సో మీరు వీడియో చేయమంటే సపరేట్ వీడియో చేస్తాను, ఎలా చేసుకోవాలని, ఎలా తీసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకు మ్యా మ్యూజిక్ కనిపిస్తుంది, దీనికి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీ సెలెక్ట్ చేస్తాను. సో ఇందులో ఏదైనా మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ ఉందా అంటే, సో ఇక్కడ ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే తీసుకుంటాను అనమాట. ఇది ఒకటి తీసుకుంటాను అనమాట. సో తీసుకున్న తర్వాత ఓకే వేస్తాను అనమాట. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా వినాలంటే వినొచ్చు అనమాట. ఓకే, ప్లే చేయాలంటే ప్లే చేయొచ్చు. ఇక్కడ ఓకే వేస్తాను అనమాట. ఓకే వేస్తే చూడండి వచ్చేసింది. చూడండి ఫస్ట్ మ్యూజిక్ అది, సో ఫస్ట్లోనే వచ్చేస్తుంది. సో ఎందుకోసం అంటే ఒక మ్యూజిక్ ఉన్న తర్వాత ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు చూపిస్తాను. మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు అక్కడనే వస్తుంది. లేదా ఫస్ట్ మ్యూజిక్ ఏది తీసుకుంటా ఫస్ట్లో వెళ్ళిపోతాయి అనమాట. చూడండి ఇంకొక మ్యూజిక్ అదే తీసుకుంటున్నా చూడండి, అండ్ ఓకే వేస్తాను. అండ్ ఇప్పుడు ఓకే వేస్తాను. ఇక్కడనే ఆగిపోతాయి అనమాట. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఇక్కడనే ఆగిపోయింది అనమాట. సో ఏదైతే ఫస్ట్ మ్యూజిక్ తీసుకుంటామో డైరెక్ట్ ఫస్ట్లో వెళ్ళిపోతాయి అనమాట. అది ఒకటి మైనస్ పాయింట్ ఉంది అనమాట విఎన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ మనకి అన్ని చెప్పేశాను. ఇంక ఇక్కడ ఏముందంటే ఒకటి వీడియో ఎక్స్ట్రా, ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ఎక్స్ట్రా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇన్పుట్ టైటిల్ అనేది డిలీట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేయండి. అండ్ ఇక మనకు ఎక్స్ట్రా వీడియో, దీంట్లోనే మనకి ఎక్స్ట్రా వీడియో కావాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేయాలి. సో ఇదన్నమాట, దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేస్తే లైబ్రరీకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక వీడియో తీసుకుంటా, ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ చూడండి ఇంకొక వీడియో వచ్చింది టైమ్ లైన్లో. సో అట్లా తీసుకోవచ్చు అనమాట. లేదు ఇంకొక వీడియో ఇక్కడ కావాలనుకుంటే సో మీరేం చేస్తారంటే పిఐఎఫ్ని సెలెక్ట్ చేసి అదే వీడియో మీకు చూపిస్తా చూడండి. ఇదే వీడియో ఇక్కడ వస్తాయి అనమాట. చూడండి అవునా వచ్చింది. ఈ వీడియో టైమ్ లైన్లో సెకండ్ వీడియో వచ్చింది అనమాట. అలా లేదు వీడియో వద్దనుకుంటే దీనికి డిలీట్ చేయండి, సపరేట్ వీడియో వస్తాయి అనమాట. సో అది వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కలర్ చూడండి, ఇక్కడ కలర్ చూడండి, డిఫరెంట్ ఉంది కాబట్టి మీరు చూసుకోండి, మంచిగా కూర్చొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి అని అనుకుంటే కాస్ట్గా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. సో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, సో దానికైతే కిరాక్ వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అది మంచి వీడియో అయితే చేశాను, దానికి చూడాలంటే చూడొచ్చు. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఆ వీడియో చూడాలంటే చూసేయండి. మొత్తం A to Z చెప్పాను, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి మొత్తం చెప్పాను. సో మొత్తానికి ఓవరాల్ చెప్పాను అనమాట. సో మీరు చూడండి ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలంటే కాదు చూడండి, మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ చూపిస్తాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. అండ్ దీనికి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కాదు ఇక్కడ సైజెస్ చూసుకుంటే, రెజల్యూషన్ చూసుకుంటే 1080 పెట్టుకోండి. FPS అనేది సో మొత్తం ఫిల్ చేసేయండి. అవరేజ్ బిట్ రేట్ చూసుకుంటే మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి, ఫిల్ చేస్తాం మొత్తం. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మొత్తం ఎక్స్పోర్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇది కంప్లీట్లీ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి అండ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి అనమాట. సో కంప్లీట్ మీకు వ్యూస్ అయితే కిరాక్ వస్తాయి అనమాట. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మనకు మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.